ఆఫ్ రిఫ్లెక్స్ క్రిస్టాల్ ట్యూబ్. ఈ రిఫ్లెక్స్ క్రిస్టాల్ ట్యూబ్లో మనం ఇక్కడికి వచ్చేసరికి ఏం టు అబ్టైన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రిఫ్లెక్స్ క్రిస్టాల్ ట్యూబ్ ఎక్విప్మెంట్. దీంట్లో మామూలుగా అన్ని ఎక్స్పెరిమెంట్లో ఎక్విప్మెంట్ అనేవి కామన్గా ఉంటాయి. క్లిస్టాన్ పవర్ సప్లై, క్లిస్టాన్ ట్యూబ్, క్లిస్టాన్ మౌంట్, ఐసోలేటర్, ఫ్రీక్వెన్సీ మీటర్, వేరియబుల్ డెటనేటర్, డిటెక్టర్ మౌంట్, గైడ్ స్టాండ్స్ ఉంటాయి, విఎస్డబ్ల్యూఆర్ మీటర్ ఉంటుంది, ఆసిలోస్కోప్ మనం సిఆర్ఓ వాడతాము, బిఎన్సి కేబుల్స్ ఉంటాయి. వీటిలో వచ్చేసి మీకు అన్ని బెంచెస్లు కామన్గా ఉంటాయి, అన్ని ఎక్స్పెరిమెంట్స్కి కామన్గా ఉంటాయి. ఇది బ్లాక్ డయాగ్రామ్. బ్లాక్ డయాగ్రామ్ వచ్చేసి మీకు అన్ని ఎక్స్పెరిమెంట్కి సేమ్గా ఉంటాయి. కొన్ని ఎక్స్పెరిమెంట్లు మనం విఎస్డబ్ల్యూఆర్, ఈ ఎక్స్పెరిమెంట్లో విఎస్డబ్ల్యూఆర్ వాడడం కాబట్టి ట్యూనబుల్ ప్రోబు విఎస్డబ్ల్యూఆర్ అవసరం లేదు. ఇక్కడికి వచ్చేసరికి మీకు ట్యూనబుల్ ప్రోబ్ అవసరం లేదు, విఎస్డబ్ల్యూఆర్ మీటర్ అవసరం లేదు. మనం ఏంటంటే డిటెక్టర్ మౌంట్ నుంచి డైరెక్ట్గా సిఆర్ఓకి ఇచ్చేస్తాం. ఫస్ట్ వచ్చేసి మీకు క్లిస్టాన్ పవర్ సప్లై, నెక్స్ట్ క్లిస్టాన్ మౌంట్, నెక్స్ట్ ఐసోలేటర్, వేరియబుల్ అటెన్యూటర్, డైరెక్ట్ ఫ్రీక్వెన్సీ మీటర్ అండ్ స్లాటెడ్ సెక్షన్, డిటెక్టర్ మౌంట్ అండ్ క్యాథోడ్ రే ఆసిలోస్కోప్ అంటే సిఆర్ఓ. మనం సిఆర్ఓలో అవుట్పుట్ తీసుకుంటాం, డిటెక్టర్ మౌంట్ నుంచి అవుట్పుట్ కలెక్ట్ చేసుకొని సిఆర్ఓలో తీసుకుంటాం. ఇప్పుడు ఫుల్ బెంచ్ చూడండి. ఇది వచ్చేసి మీకు మనం కామన్గా ల్యాబ్లో అన్ని ఎక్స్పెరిమెంట్కి ఫుల్ బెంచ్ అనమాట. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి మీకు ఇది క్లిస్టాన్ పవర్ సప్లై. మీరు ఆల్రెడీ వీడియోస్లో చూసుంటారు క్లిస్టాన్ పవర్ సప్లై. దీని ప్రీవియస్ వీడియోలో దీని యొక్క ఆపరేషన్ చెప్పున్నాను మీకు. మెయిన్గా ఇక్కడ ఇది పవర్ స్విచ్, ఇది హై టెన్షన్ స్విచ్, మీటర్ సెలెక్టర్. ఇది మీటర్ సెలెక్టర్లో 3 మోడ్స్ ఉంటాయి, వోల్టేజ్, కరెంట్, రిప్లర్ వోల్టేజ్. ఇక్కడ మాడ్యులేషన్లో కంటిన్యూ వేవ్, ఏఎం, ఎఫ్ఎం, ఎక్స్టర్నల్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి బీమ్ వోల్టేజ్ నాబ్ ఉంటుంది, రిప్లర్ వోల్టేజ్ నాబ్ ఉంటుంది. ఇక్కడ ఏఎంలో ఉన్న ఫ్రీక్వెన్సీ ఉంటుంది, యాంప్లిట్యూడ్ ఉంటుంది. మళ్ళీ ఎఫ్ఎంలో ఉన్న ఫ్రీక్వెన్సీ నాబు, యాంప్లిట్యూడ్. అంటే మనం ఫ్రీక్వెన్సీని వేరీ చేసుకోవచ్చు, యాంప్లిట్యూడ్ని వేరీ చేసుకోవచ్చు. యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ ఏఎంలో. ఎఫ్ఎంలో కూడా ఫ్రీక్వెన్సీని వేరీ చేసుకోవచ్చు, మనం యాంప్లిట్యూడ్ని వేరీ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఇట్లా ఉంటుంది బెంచ్. ఈ బెంచ్లోకి వచ్చేసరికి ఇది క్లిస్టాన్ పవర్ సప్లై అయిపోయిన తర్వాత బెంచ్లోకి వచ్చేసరికి ఇది మీరు బ్లాక్ డయాగ్రామ్లో చెప్పినట్టు ఇది క్లిస్టాన్ మౌంట్. దీనిపైన ఉండేది మీకు క్లిస్టాన్ ట్యూబ్. ఈ ట్యూబ్ మనకి ఆసిలేట్ చేస్తుంది. ఇక్కడ నుంచి మనకి ఫ్రీక్వెన్సీ అనేది జనరేట్ అవుతుంది. ఈ ఫ్రీక్వెన్సీ జనరేట్ అయ్యి మనకి ఈ వేవ్ గైడ్స్లో పాస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఐసోలేటర్, నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్ అటెన్యూటర్, నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ ఫ్రీక్వెన్సీ మీటర్. ఇన్ దిస్ ఫ్రీక్వెన్సీ మీటర్ మెజర్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మనం వేవ్ పాస్ చేస్తాం కదా, దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత ఉన్నది ఈ ఫ్రీక్వెన్సీ మీటర్ ద్వారా కనుక్కుంటాం. ఇక్కడికి వచ్చేసరికి దీన్ని మనం ఇట్లా రొటేట్ చేస్తూ ఉంటే ఈ 2 రెడ్ లైన్స్ అనేవి అప్ అండ్ డౌన్ అవుతుంటాయి. ఇది ఇట్లా యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ చేస్తున్నారనుకోండి కిందకు వచ్చేస్తాయి, క్లాక్ వైజ్లో రొటేట్ చేస్తూ ఉంటే పైకి వస్తాయి. ఈ రొటేట్ చేసినప్పుడు మనకి చూపిస్తాను, అవుట్పుట్లో డిస్టార్షన్ వచ్చినప్పుడు అక్కడ ఆపేసి మనం ఈ 2 రెడ్ లైన్స్ ఉన్నాయి కదా మీకు, హార్జెంటల్గా ఉన్నాయి, ఓకేనా. వర్టికల్గా ఒక 2 రెడ్ లైన్ ఉంది. ఈ హార్జెంటల్ 2 రెడ్ లైన్స్లో మిడిల్లో ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది, ఈ మధ్యలో ఫ్రీక్వెన్సీ ఈ వర్టికల్ రెడ్ లైన్కి ఎక్కడ కోయిన్సైడ్ అవుతుందో ఆ ఫ్రీక్వెన్సీని మనం నోట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మీకు చూడండి 9. సపోజ్ ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. ఇప్పుడు పెట్టిన దగ్గర మీకు ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది, 9.58 ఎంతో ఉంది, ఓకేనా. 9.52 ఉంది కరెక్ట్గా. ఇది 5 అవుతుంది, నెక్స్ట్ ఇది 5.2 అవుతుంది, ఇది మధ్యలో గీత 5.1 అవుతుంది, ఓకేనా. ఇది 5.1, ఇది 5.2, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి 3, ఇక్కడ 5.4 అవుతుంది, ఓకేనా. అట్లా మెజర్ ఈ 2 రెడ్ లైన్స్ మధ్యలో ఉన్న ఫ్రీక్వెన్సీని మాత్రమే మనం నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్లాక్ వచ్చేసి మీకు స్లాటెడ్ సెక్షన్. ఈ స్లాటెడ్ సెక్షన్ మనం ఈ ఎక్స్పెరిమెంట్లో యూజ్ చేయము, ఇక్కడ యూజ్ చేయము. దీన్ని ఎక్స్పెరిమెంట్స్ ఫ్రీక్వెన్సీ మెజర్మెంటు, విఎస్డబ్ల్యూఆర్ మెజర్మెంటు ఎక్స్పెరిమెంట్స్ దీన్ని యూజ్ చేస్తాము.
నెక్స్ట్ వచ్చేసరికి మీకు లాస్ట్ వచ్చేసి మీకు డిటెక్టర్ మౌంట్ ఉంటుంది. ఇది డిటెక్టర్ మౌంట్, ఓకేనా. ఇదంతా మీకు డిటెక్టర్ మౌంట్. దీన్ని ఇక్కడ మనం స్క్రూస్తో ఫిట్ చేసుకొని ఉంటాము. ఈ ఎక్స్పెరిమెంట్కి ఫిట్ చేసి ఉంటుంది. ఇక్కడ మనం దాని నుంచి ప్రోబ్ తీసుకుంటాం. ఈ ప్రోబ్ వచ్చేసి మీకు సిఆర్ఓ కనెక్ట్ చేస్తాం, ఓకేనా. దిస్ ఈజ్ ద సిఆర్ఓ, క్యాథోడ్ రే ఆసిలోస్కోప్. ఇక్కడ వచ్చేసి మీకు డ్యూయల్ ఛానల్ ఉంటుంది. సిఆర్ఓ గురించి మీకు ఇంకొక వీడియోలో మీకు చూపిస్తాను, అప్పుడు మీరు చూద్దరు. ఇక్కడ వచ్చేసరికి మనం ఫస్ట్ ఛానల్లో కనెక్ట్ చేస్తున్నాం. ఈ వోల్టేజ్ వచ్చేసి మీకు 0.5లో ఉంది, ఓకేనా. ఇక్కడ మీకు టైం పీరియడ్తో పని లేదు. టైం పీరియడ్ మనం నోట్ చేసుకోం, ఓన్లీ వోల్టేజ్ ఒకటే నోట్ చేసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ ఎంత ఉందో దాని ఇంటూ మీరు ఇక్కడ వై యాక్సిస్లో వచ్చేది, ఇది ఎక్స్ యాక్సిస్ అవుతుంది, ఇది వై యాక్సిస్ అవుతుంది. వై యాక్సిస్లో పీక్ టు పీక్ తీసుకోవాలి, ఎన్ని డివిజన్స్ ఉన్నాయి ఇంటూ మనం వోల్ట్స్ పర్ డివిజన్ వేసుకోవాలి. ఆ వోల్టేజ్ని మనం మెజర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసేటప్పుడు దిస్ ఎక్స్పెరిమెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రిఫ్లెక్స్ క్లిస్టార్ ట్యూబ్. ఫస్ట్ మీరు పొజిషన్స్ చూసుకోవాలి. ప్రీవియస్గా చెప్పున్నాను, బీమ్ వోల్టేజీ ఫుల్లీ క్లాక్ వైజ్, రిప్లర్ వోల్టేజీ ఇది ఫుల్లీ క్లాక్ వైజ్ ఉండాలి, ఇది ఫుల్లీ యాంటీ క్లాక్ వైజ్ ఉండాలి. ఇది మినిమం ఉండాలి, ఇది మ్యాక్సిమం ఉండాలి. అంటే రిప్లర్ వోల్టేజ్ నాబ్ వచ్చేసి మ్యాక్సిమం ఉండాలి, బీమ్ వోల్టేజ్ నాబ్ వచ్చేసి మినిమం ఉండాలి. నెక్స్ట్ మీటర్ సెలెక్టర్ వచ్చేసి కలెక్టర్ మోడ్లో ఉండాలి. మాడ్యులేషన్ వచ్చేసి ఏఎంలో ఉండాలి. ఫ్రీక్వెన్సీ నాబులు, యాంప్లిట్యూడ్ నాబులు మినిమం ఉండాలి, ఫుల్లీ యాంటీ క్లాక్ వైజ్ పొజిషన్స్లో ఉండాలి. ఫస్ట్ మీరు పవర్ని ఆన్ చేసుకోండి. పవర్ని ఆన్ చేసుకోగానే మీకు డిస్ప్లేలో 0.000 చూపిస్తుంది. నెక్స్ట్ మీరు ఏం చేయాలి, హై టెన్షన్ నాబ్ని ఆన్ చేయాలి. ఆన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కరెంట్ అనేది రీడ్ అవుతుంది, చూడండి. 1, 2 స్లోగా రీడ్ అవుతుంది మీకు. 6, 7, 8, 9, ఓకేనా. ఒక కరెంట్ దగ్గరకు వచ్చేసరికి మీకు స్లో అయిపోయింది. ఇప్పుడు మీరు ఎంత పెట్టాలి, ఇక్కడ కరెంటు బిలో 20 mA పెట్టుకోవాలి. అంటే మనం ఇక్కడ ఎక్స్పెరిమెంట్లో 18 mA పెట్టుకుంటున్నాం. ఆ 18 mA దేని ద్వారా పెట్టుకోవాలి అంటే, ఇక్కడ బీమ్ వోల్టేజ్ నాబ్ ఉంది కదా, ఇది మినిమంలో ఉంది. ఇప్పుడు దిస్ ఈజ్ ద బీమ్ వోల్టేజ్ నాబ్. ఈ బీమ్ వోల్టేజ్ నాబ్ని మీరు స్లోగా వేరీ చేస్తూ ఉంటే మీకు కరెంట్ అనేది వేరీ అవుతూ, ఓకేనా. మనం సపోజ్ 20ని మనం మించకూడదు, ఓకేనా. మీరు 16, 17 పెట్టుకున్నాం, ఓకేనా. 17 or 18 పెట్టుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీరు ఏం చేయాలి, ఫ్రీక్వెన్సీలో ఉన్న ఏఎంలో ఉన్న ఫ్రీక్వెన్సీ నాబ్ని మిడిల్లో పెట్టుకోవాలి, యాంప్లిట్యూడ్ నాబ్ని మిడిల్లో పెట్టుకోవాలి. ఈ 2 నాబ్స్ మిడిల్ పొజిషన్లో పెట్టుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ మీరు చేయాల్సింది రిప్లర్ వోల్టేజ్ని మ్యాక్సిమం నుంచి మినిమంకి రొటేట్ చేయాలి, ఓకేనా. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ చేయాలి. చూడండి, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఎక్స్పెరిమెంట్లోకి వచ్చేసరికి చూడండి, ఇక్కడ టేబుల్ చూడండి. ఈ టేబుల్ వచ్చేసి ఇది టేబులర్ కాలంలో మీకు టేబుల్ చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ కాలం వచ్చేసి మీకు రిప్లర్ వోల్టేజ్, కరెంట్ ఇది వచ్చేసి అవుట్పుట్ వోల్టేజ్, నీకు వచ్చేసి ఇది పవర్, ఇది వచ్చేసి మీకు డిప్ ఫ్రీక్వెన్సీ, ఓకేనా. మనం ఇక్కడ నోట్ చేసుకోవాల్సింది రిప్లర్ వోల్టేజ్. ఈ రిప్లర్ వోల్టేజ్లు మనం 3 నోట్ చేసుకోవాలి ఒక మోడ్లో, ఓకేనా. మోడ్ అంటే మీకు ఇట్లా ఉంటాయి. ఇది మోడ్ 1, మోడ్ 2, మోడ్ 3, మోడ్ 4 ఇట్లా మనకి అబ్జర్వ్ చేయొచ్చు సిఆర్ఓలో. ఈ మోడ్స్ ఎట్లా వస్తాయి మీకు, ఇక్కడ ఈ రిప్లర్ వోల్టేజ్ని మనం వేరీ చేస్తూ ఉంటే 3 వోల్టేజ్ని మనం నోట్ చేసుకోవాలి. ఈ 3 వోల్టేజెస్ ఎట్లా నోట్ చేసుకోవాలి మీరు, ఇక్కడ వచ్చేసరికి మీకు స్టార్టింగ్ ఆఫ్ ద మోడ్ ఇక్కడ ఒక వోల్టేజ్ నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ మ్యాక్సిమం పీక్ ఇక్కడ ఒక వోల్టేజ్ నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని ఫుల్ మోడ్ పెట్టుకొని ఇక్కడ ఒక వోల్టేజ్ నోట్ చేసుకోవాలి. అన్ని మోడ్స్కి స్టార్టింగ్ వోల్టేజీ అండ్ ఎండింగ్ వోల్టేజీ ఇంపార్టెంట్, ఓకేనా. మిడిల్ వోల్టేజీ ఇంపార్టెంట్. 3 వోల్టేజ్ రిప్లర్ వోల్టేజ్లు నోట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు గమనించే పని అయితే, ఇక్కడ మీరు సిఆర్ఓలో చూస్తే ఇక్కడ వోల్టేజ్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంటుంది మీకు, ఓకేనా.
ఒక మోడ్కి, సెకండ్ మోడ్కి, థర్డ్ మోడ్కి వోల్టేజ్ అనేది సిఆర్ఓలో తగ్గుతూ వస్తుంది. రిప్లర్ వోల్టేజ్ కూడా అట్లానే మీకు తగ్గుతూ వస్తుంది. చూడండి, ఫస్ట్ ఇక్కడ మోడ్ స్టార్టింగ్ 206, 198, 183 మైనస్లో ఉంటుంది. నెక్స్ట్ అట్లా డిక్రీజ్ అవుతూ వస్తుంది. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ సిఆర్ఓ ఉంది. ఇది సిఆర్ఓలో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఏఎంలో పెట్టున్నాం. ఇక్కడ ఏఎంలో పెట్టినప్పుడు మనం ఇక్కడ స్క్వేర్ వేవ్ జనరేట్ అవుతుందా లేదా చూసుకోవాలి. రిప్లర్ వోల్టేజ్ని మీరు తగ్గిస్తూ ఉంటే ఇక్కడ మీకు స్క్వేర్ వేవ్ అనేది జనరేట్ అయింది. అంటే ఇక్కడ రిఫ్లెక్స్ క్రిస్టాల్ పనిచేస్తుంది, బెంచ్ పనిచేస్తుంది, ట్యూబ్ పనిచేస్తుందని మనం చూసుకోవాలి. ఈ స్క్వేర్ వేవ్ అనేది మినిమం ఎక్స్పెరిమెంట్లో ఫస్ట్ స్టార్టింగ్ ఇట్లా మనం జనరేట్ చేసి చూపించాలి. స్క్వేర్ వేవ్ వస్తుందా లేదా చూసుకోవాలి. ఈ స్క్వేర్ వేవ్లో దీని ద్వారా మనం యాంప్లిట్యూడ్ తగ్గించుకోవచ్చు, ఫ్రీక్వెన్సీని వేరీ చేసుకోవచ్చు. ఇది ఫ్రీక్వెన్సీ నాబు, ఇది యాంప్లిట్యూడ్ నాబు. మన ఎక్స్పెరిమెంట్లోకి వచ్చేసరికి ఎఫ్ఎం మోడ్లో పెట్టుకోవాలి. మాడ్యులేషన్ అనేది ఎఫ్ఎం ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్లో పెట్టుకోవాలి. ఓకేనా, దీన్ని ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్లో పెట్టుకోవాలి. ఇక్కడ ఎఫ్ఎం చూడండి, ఎఫ్ఎంలో ఉన్న ఫ్రీక్వెన్సీ నాబుని మొత్తం క్లాక్ వైజ్ మ్యాక్సిమం పెట్టుకోవాలి. ఫ్రీక్వెన్సీని అండ్ యాంప్లిట్యూడ్ని మ్యాక్సిమం పెట్టుకోవాలి. ఇక్కడ ఫ్రీక్వెన్సీ నాబుని, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్లో ఉన్న ఫ్రీక్వెన్సీ నాబు, యాంప్లిట్యూడ్ నాబు మ్యాక్సిమం పెట్టుకోవాలి. మ్యాక్సిమం పెట్టుకున్న తర్వాత మీకు ఇక్కడ మోడ్ అనేది చూడండి. ఇప్పుడు రిప్లర్ వోల్టేజ్ని మనం తగ్గిస్తూ పోతున్నాం. ఇప్పుడు మీరు నెక్స్ట్ ఏం చేయాలి, మీరు ఇక్కడ బీమ్ వోల్టేజ్లో పెట్టుకొని ఇక్కడ చూడండి, మీ మాన్యువల్లో చూడండి ఒకసారి. ఈ టేబులర్ కాలంలో బీమ్ వోల్టేజ్, బీమ్ కరెంట్ అని ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి మీకు రిఫ్లెక్స్ క్రిస్టాల్ పవర్ సప్లైలో వోల్టేజ్ నాబ్లో పెట్టుకొని, మీటర్ సెలెక్టర్ వోల్టేజ్ నాబ్లో పెట్టుకొని ఇక్కడ మీకు ఎంత వస్తుంది, 295 వస్తుంది. అది నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ కరెంట్ మోడ్లో పెట్టుకొని ఆ కరెంట్ని మీరు బీమ్ కరెంట్ దగ్గర, బీమ్ వోల్టేజ్ దగ్గర నోట్ చేసుకోవాలి. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ మీరు ఈ రెండింటిని నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మీరు దీన్ని రిప్లర్ వోల్టేజ్లో పెట్టుకోవాలి. రిప్లర్ వోల్టేజ్లో పెట్టుకున్నప్పుడు మ్యాక్సిమం ఉంది కాబట్టి మీకు ఇక్కడ మీకు -259 వస్తుంది. కానీ ఇక్కడ మనకి మోడ్ అనేది క్రియేట్ కాలేదు. అప్పుడేం చేయాలి, ఈ రిప్లర్ వోల్టేజ్ని మ్యాక్సిమం నుంచి మినిమంకి వేరీ చేయాలి. వేరీ చేస్తున్నప్పుడు చూడండి, ఇక్కడ మీరు అక్కడ రిప్లర్ వోల్టేజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. చూడండి, డిక్రీజ్ అయ్యి ఇక్కడ మనకి మోడ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ మీకు మోడ్ అనేది క్రియేట్ అయ్యింది. ఓకేనా, క్రియేట్ అయినప్పుడు ఈ వోల్టేజ్ నోట్ చేసుకోవాలి. మీరు ఇక్కడ టేబులర్లో చూడండి, టేబులర్లో మోడ్ 1, ఈ మోడ్ 1 దగ్గర 3 వోల్టేజెస్ చెప్పాను కదా మీకు, 1, 2, 3. మోడ్ 1 అంటే ఇప్పుడు మోడ్ 1 క్రియేట్ అవుతుంది. మోడ్ 1 క్రియేట్ అయినప్పుడు ఫస్ట్ వోల్టేజ్ 246. నెక్స్ట్ మనం రిప్లర్ వోల్టేజ్ని తగ్గిస్తున్నప్పుడు మ్యాక్సిమం వచ్చింది. చూడండి, మ్యాక్సిమం వచ్చినప్పుడు మళ్ళీ ఈ వోల్టేజ్ని నోట్ చేసుకోవాలి, -233. ఓకేనా, టేబులర్ కాలంలో ఇక్కడ సెకండ్ వచ్చేసి -233. అంటే ఇక్కడ రీడింగ్స్ వేరుగా ఉన్నాయి. అన్ని బెంచెస్లో ఈ రీడింగ్స్ రావు. మీరు అక్కడ మీ క్రిస్టాల్ పవర్ సప్లైలో ఏది వస్తుందో ఇక్కడ మోడ్ క్రియేట్ అయినప్పుడు ఆ వోల్టేజెస్ నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, మళ్ళీ ఫుల్ మోడ్ పెట్టేస్తున్నాను. ఇది ఫుల్ మోడ్. ఇక్కడ మళ్ళీ రిప్లర్ వోల్టేజ్ నోట్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఆఫ్ ద మోడ్ ఇది మ్యాక్సిమం మోడు, మళ్ళీ ఎండింగ్ మోడు. 3 వోల్టేజెస్ నోట్ చేసుకున్నారు. ఈ టేబులర్లో రిప్లర్ వోల్టేజ్ నోట్ చేసుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కరెంట్ ఉంది. కరెంట్ అనేది మీరు అన్నిటికీ కామన్. ఫస్ట్ మీరు ఇక్కడ నోట్ చేసుకుంటారు, బీమ్ కరెంట్ అనేది నోట్ చేసుకున్నారు కదా, ఇంకంతే. అది కాన్స్టెంట్గా ఉంటుంది, మనం మార్చాం. కరెంట్ అనేది ఎప్పుడు మారుతుంది మీకు, బీమ్ వోల్టేజ్ మార్చినప్పుడు మారుతుంది. రిప్లర్ వోల్టేజ్ మార్చినప్పుడు మారదు. బీమ్ వోల్టేజ్ మనం ఫిక్స్డ్గా పెట్టేస్తున్నాం కాబట్టి కరెంట్ కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అవుట్పుట్ వోల్టేజ్. ఇది సిఆర్ఓలో చూసుకుంటాం. ఇక్కడ చూడండి, సిఆర్ఓలో మోడ్ వచ్చింది. ఈ మోడ్లో వై యాక్సిస్లో తీసుకోవాలని చెప్పాను కదా. ఇక్కడ ఎన్ని డివిజన్స్ ఉన్నాయి, 1, 2, 3.8 ఉంది. 1 డివిజన్, 2 డివిజన్స్, 3. ఇక్కడ ఒక్కొక్క 0.2 ఉంటుంది. 0.2, 0.4, 0.6, 0.8. అప్పుడు ఎంత అవుతుంది, ఇక్కడ 3.8 × 0.5 హోల్స్ పర్ డివిజన్. నాబ్ వచ్చేసి మీరు 0.5లో ఉంది. అది ఇక్కడ మీరు నోట్ చేసుకోవాలి.
అది ఎక్కడ నోట్ చేసుకోవాలి, మిడిల్ ఆఫ్ ద కాలం. ఓకేనా, ఈ మిడిల్లో నోట్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎంత నోట్ చేసుకోవాలి, అన్నిటికీ మీరు 1/0.5 నోట్ చేసుకోవచ్చు. ఇక్కడ వాల్యూస్ వేరుగా ఉన్నాయి. ఇక్కడ వచ్చేది మనకి 1 డివిజన్ ఇంటూ 0.5, ఇటు సైడ్ కూడా 1/0.5. మిడిల్ వాల్యూ ఒకటి ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చేసి మిడిల్ వాల్యూ 3.8 ఇంటూ 0.5 అనేది నోట్ చేసుకోవాలి, మిడిల్ వాల్యూ. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ చూడండి. ఫ్రీక్వెన్సీ ఇప్పుడు ఈ ఫ్రీక్వెన్సీ డిప్ ఫ్రీక్వెన్సీ అని ఉంది ఇక్కడ లాస్ట్ కాలం. డిప్ ఫ్రీక్వెన్సీలో ఏంటంటే మీరు ఈ ఫ్రీక్వెన్సీ మీటర్ వాడాలి. ఈ ఫ్రీక్వెన్సీ మీటర్లో చెప్పాను కదా మీకు, ఇట్లా యాంటీ క్లాక్ వైజ్లో తిప్పితే అది కిందకి వస్తూ ఉంటుంది. క్లాక్ వైజ్లో మీరు తిప్పారనుకోండి పైకి వస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి సిఆర్ఓలు, ఇప్పుడు సిఆర్ఓలు మనం చూడండి ఇట్లా మారుతూ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ 1 డివిజన్ దగ్గర పెట్టాము. ఓకేనా, చూడండి దీన్ని డిప్ అంటారు. ఓకేనా, డిస్టార్షన్ లాగా వస్తుంది మీకు, దీన్ని డిప్ అంటారు. ఈ డిప్ ఫ్రీక్వెన్సీని మనం కనుక్కోవాలి. స్టార్టింగ్ ఆఫ్ ద మోడ్ డిప్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది చూడండి ఇక్కడ ఫ్రీక్వెన్సీ మీటర్లో. ఓకేనా, 2 హారిజాంటల్ లైన్స్, 1 వర్టికల్ లైన్. ఇక ఎంత ఉంది మీకు, 9.58 ఉంది. ఓకేనా, ఇది 5.6, 5.7, 5.8. ఓకేనా, అది మెజర్మెంట్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ మీటర్. 2 రెడ్ లైన్స్ అండ్ ఈ వర్టికల్గా ఉన్న రెడ్ లైన్కి ఎక్కడ కోయిన్సైడ్ అవుతుందో ఆ ఫ్రీక్వెన్సీని మనం నోట్ చేసుకోవాలి. ఆ ఫ్రీక్వెన్సీ ఎక్కడ నోట్ చేసుకోవాలి, టేబులర్ కాలంలో ఫస్ట్ రోలో నోట్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ మీటర్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేయండి. ఓకేనా, ఇట్లా మీరు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అయినా కానీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అయినా కానీ రొటేట్ చేసినప్పుడు మిడిల్లో పెట్టుకోవాలి. ఇట్లా మిడిల్లో మనకి మళ్ళీ డిప్ వస్తుంది. అక్కడ ఫ్రీక్వెన్సీ చూడండి, అక్కడ ఫ్రీక్వెన్సీ ఎంత వస్తుంది మీకు, 9.54, 55, 9.56. దట్ ఈస్ ద మ్యాక్సిమం డిప్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ. ఓకేనా, మళ్ళీ మీరు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుతూ ఉంటే మీకు ఇటు సైడ్ అంటే మ్యాక్సిమం సైడ్ 1 వోల్ట్ దగ్గర పెట్టుకున్నాం, 1 డివిజన్ దగ్గర. దిస్ ఈజ్ ద 1 డివిజన్, 1 బాక్స్ దగ్గర మనం పెట్టుకున్నాం. డిప్ అనేది ఇక్కడ క్రియేట్ అయింది. ఇక్కడ క్రియేట్ అయినప్పుడు ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది చూడండి, ఇది 9.5253 ఉంది. ఓకేనా, చూడండి ఇప్పుడు ఇది 52 అవుతుంది, ఇది 53 అవుతుంది, ఇది 54 అవుతుంది. అప్పుడు 9.53 GHz. ఓకేనా, ఈ ఫ్రీక్వెన్సీ మీటర్లో మీరు మొత్తం ఎంత, ఏ ఫ్రీక్వెన్సీ నుంచి ఏ ఫ్రీక్వెన్సీ దాకా ఉంటుంది, 8 GHz టు మనకి 12 GHz దాకా మనం మెజర్ చేసుకోవచ్చు. మెజర్ చేసుకునేటప్పుడు మనకి ఇక్కడ వచ్చిన ఫ్రీక్వెన్సీ 9.5258 మిడిల్లో వస్తున్నాయి ఈ ఫ్రీక్వెన్సీలు. ఇది ఒక మోడు. ఓకేనా, నెక్స్ట్ మోడ్ మీకు క్రియేట్ అవ్వాలంటే ఇక్కడ చూడండి 3 మోడ్స్ మీరు నోట్ చేసుకోవాలి. 3 మోడ్స్ నోట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మోడ్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ మోడ్ క్రియేట్ చేయాలంటే మళ్ళీ ఇక్కడ రిఫరెన్స్ వోల్టేజ్ని మినిమం పొజిషన్కి తీసుకురావాలి. దీన్ని మీరు మినిమం తీసుకొస్తూ ఉన్నారనుకోండి, ఈ మోడ్ అనేది ఓవర్లాప్ అయిపోయి మళ్ళీ ఇంకొక మోడ్ క్రియేట్ అవుతుంది మీకు. ఓకేనా, ఇక్కడ చూడండి వోల్టేజ్, ఆ వోల్టేజ్ని మీరు నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ మోడ్ స్టార్టింగ్ ఆఫ్ ద వోల్టేజ్. నెక్స్ట్ రిప్లర్ వోల్టేజ్ని వేరు చేసి మ్యాక్సిమం పీక్ పెట్టుకొని ఆ వోల్టేజ్ నోట్ చేసుకోవాలి. మళ్ళీ ఫుల్ మోడ్ పెట్టేసుకొని ఈ వోల్టేజ్ నోట్ చేసుకోవాలి. ఇది సెకండ్ మోడ్. ఇక్కడ చూడండి స్టార్టింగ్ ఆఫ్ ద 1/0.5 వేసుకోవాలి. మ్యాక్సిమం ఎంత ఉంది చూడండి, 1.2.8 ఉంది. ఓకేనా, 1 బాక్స్, సెకండ్ బాక్స్ ఇక్కడ వచ్చేసి 0.2, 0.4, 0.6, 0.8, 2.8 ఇంటూ వోల్ట్స్ పర్ డివిజన్ 2.8. ఓకేనా, ఇక్కడ మీకు వోల్టేజ్ అనేది డిక్రీజ్ అయ్యింది. ఇది సెకండ్ మోడ్. ఇక్కడ కూడా మీరు ఈ ఫ్రీక్వెన్సీ మీటర్ యూజ్ చేసుకొని డిప్ అనేది ఇట్లా కనుక్కోవాలి. ఓకేనా, ఫస్ట్ మోడ్కి ఎట్లా కనుక్కున్నామో సెకండ్ మోడ్కి కూడా ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి. ఆల్మోస్ట్ ఫ్రీక్వెన్సీలు ఫస్ట్ మోడ్కి ఏ వచ్చినాయో సెకండ్ మోడ్కి కూడా అవే వస్తాయి. ఓకేనా, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. థర్డ్ మోడ్ చూడండి, రిప్లర్ వోల్టేజ్ని మళ్ళీ తగ్గిస్తూ పోతున్నాం. ఓకేనా, తగ్గిస్తూ పోతుంటే ఈ మోడ్ అనేది ఓవర్లాప్ అంటే పోయి ఇంకొక మోడ్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, 1 ఇది థర్డ్ మోడ్. ఇక్కడ వోల్టేజ్ చూడండి డిక్రీజ్ అయింది, 111 వచ్చింది. 2 వచ్చింది, 3 వచ్చింది. 4 వచ్చింది. 5 వచ్చింది. 6 వచ్చింది. 7 వచ్చింది. 8 వచ్చింది. 9 వచ్చింది. 10 వచ్చింది. 11 వచ్చింది. 12 వచ్చింది. 13 వచ్చింది. 14 వచ్చింది. 15 వచ్చింది. 16 వచ్చింది. 17 వచ్చింది. 18 వచ్చింది. 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117
ఆ వోల్టేజ్ నోట్ చేసుకోవాలి, మళ్ళీ తగ్గిస్తూ పోతే మళ్ళీ మ్యాక్సిమం దగ్గర ఆ వోల్టేజ్ నోట్ చేసుకోవాలి, మళ్ళీ ఫుల్ మోడ్ పెట్టుకొని ఈ వోల్టేజ్ నోట్ చేసుకోవాలి. ఇప్పుడు 3 వోల్టేజెస్ రిప్లర్ వోల్టేజ్ నోట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి వోల్టేజ్ సిఆర్ఓలో అవుట్పుట్ వోల్టేజ్ ఎంత వచ్చింది మీకు? 2 వచ్చింది. ఇక్కడ 1 బాక్స్ 2 బాక్స్ 2 ఇంటూ 0.5 అది మ్యాక్సిమం వోల్టేజ్. మినిమంలో 1 ఇంటూ 0.5, మ్యాక్సిమంలో 2 ఇంటూ 0.5, మళ్ళీ ఫుల్ మోడ్ అంటే మ్యాక్సిమం దగ్గరకు వచ్చేసరికి 1 ఇంటూ 0.5 3 మోడ్లు అట్లానే ఉంటాయి. ఇక్కడ కూడా మీరు దీన్ని వేరే చేసుకొని ఫ్రీక్వెన్సీ డిప్ ఎక్కడ వస్తుందో ఆ ఫ్రీక్వెన్సీ దగ్గర మ్యాక్సిమం దగ్గర తీసుకోవాలి, ఇటు మ్యాక్సిమం మినిమం దగ్గర తీసుకోవాలి, మోడ్ కంప్లీట్ అయిన దగ్గర తీసుకోవాలి. 3 ఫ్రీక్వెన్సీలు తీసుకోవాలి, 3 రిపెల్లర్ వోల్టేజ్లు తీసుకోవాలి, అవుట్పుట్ వోల్టేజ్లు 3 తీసుకోవాలి. అవుట్పుట్ వోల్టేజ్ సిఆర్ఓలో తీసుకునేటప్పుడు అన్నీ పైన కింద 1 డివిజన్ ఇంటూ వోల్ట్స్ పర్ డివిజన్ వేసుకోవాలి. మ్యాక్సిమం ఒకటే అన్ని మోడ్స్కి మారుతూ వస్తాయి. అంటే ఆల్మోస్ట్ మీకు ఫస్ట్ మోడ్కి 3.8 వచ్చింది, సెకండ్ మోడ్కి 2.8 వచ్చింది, థర్డ్ మోడ్ 2 వచ్చింది. ఓకేనా? మీకు ఇట్లా రీడింగ్స్ వస్తాయి. ఒకసారి ఈ టేబుల్లో చూసుకోండి. రిపెల్లర్ వోల్టేజ్ డిక్రీజ్ అవుతూ వచ్చింది. ఓకేనా? కరెంట్ కాన్స్టెంట్ ఇక్కడ చూడండి. అవుట్పుట్ వోల్టేజ్ మిడిల్ వాల్యూ ఎంత వచ్చింది వీళ్ళకి? మీకు ఒకవేళ 2.2 వచ్చింది, ఇక్కడ 2.1 వచ్చింది, ఇక్కడ 1.8 వచ్చింది, డిక్రీజ్ అయింది. ఇక్కడ ఈ పవర్ క్యాలిక్యులేషన్ అనేది మీరు I ఇంటూ V0 అనమాట. I అనేది ఇక్కడ కాన్స్టెంట్ బీమ్ కరెంట్ 15 వేసుకొని ఇక్కడ V0 అనేది మీకు వస్తుంది. అది కన్వర్ట్ చేసుకొని మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవాలి పవర్ అనేది. ఇక్కడికి వచ్చేసరికి డిప్ ఫ్రీక్వెన్సీలు మీరు తీసుకుంటారు. ఆల్మోస్ట్ అన్ని ఫ్రీక్వెన్సీలు సేమ్గా ఉంటాయి. ఓకేనా? ఒక పాయింట్ అటు ఇటు ఉంటుంది, అన్ని ఫ్రీక్వెన్సీలు ఒకటే ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఒక మోడ్ దగ్గర ఫ్రీక్వెన్సీలు 3 తీసుకోండి. ఓకేనా? దిస్ ఈజ్ ద ఫుల్ టేబులర్ కాలం. ఓకేనా? దిస్ ఈజ్ ద రిఫ్లెక్స్ క్లిస్టాన్ క్యారెక్టరిస్టిక్స్. ఓకేనా? క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రిఫ్లెక్స్ క్లిస్టాన్ ట్యూబ్. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఎక్స్పెరిమెంట్. ఓకేనా? మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను.